అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి ప్రజలు ఇస్తే అప్పుడు కూడా హామీల మీద హామీలు 600 హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఆ రోజు కూడా ప్రజలను మోసం చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మొన్న ఈవీఎంలను అడ్డం పెట్టుకుని వచ్చాడు తప్ప జగన్ మీద అసంతృప్తి, జగన్ మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడా కూడా లేదు, ఏ వర్గంలో కూడా లేదు చెప్పాలి అంటే. అయినప్పటికీ కూడా తను ఓడిపోతానని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా మళ్లీ అడ్డదారిలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. మళ్ళా ఎన్నో భారీ హామీలు ఇవ్వటం జరిగింది. మరి ఈ ఇచ్చినటువంటి హామీలను ఒక్కటైనా నెరవేర్చగలిగాడంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకే ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నారు, ఆనాడు ఎన్టీఆర్ పరిపాలన గుర్తు తెచ్చుకుంటారు జనాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ప్రజల మనసులో శాశ్వతంగా మిగిలిపోయింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇద్దరి పరిపాలన ఆదర్శంగా తీసుకుని ఆయన అమలు జరిపినటువంటి